సీతాఫలాలు అదృష్టం కొద్దీ మన ప్రాంతంలో ఎక్కువ ఉండడం మనకు గర్వకారణం. అట్లాగే ఈ సీతాఫలాల చెట్లు మన ఇంటి చుట్టుముట్టు పరిసర ప్రాంతాల్లో పెరగడం కూడా చాలా గొప్ప విశిష్టమైన గుర్తింపు. షాద్నగర్ పట్టణ ప్రజలారా, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, బాల్నర్ మరీ ముఖ్యంగా బాల్నర్ ప్రజలారా, ఈ చెట్టు ఫలాలను సంబంధించి మనం కాపాడుకుందాం. భౌగోళిక గుర్తింపు పొందింది కాబట్టి మన ఇంటి కంటే కూడా ఈ చెట్టు మన ఇంటి ముందు ఉండడం వల్ల ఈ చెట్టు నుంచి మన ఇంటికి గుర్తింపు మీరు గర్వంగా చెప్పచ్చు. జిఐ ట్యాగ్ పొందిన, భౌగోళిక గుర్తింపు పొందిన సీతాఫలం చెట్టు నా ఇంటి ముందు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చెట్టు గురించి మీరు విశిష్టంగా చాలా గొప్పగా చెప్పచ్చు. అట్లాగే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటి ముందు దేశీయ రకాలకు సంబంధించి ఏ చెట్లు ఉన్నా కూడా, దానిమ్మ చెట్లు కానివ్వండి, మన డ్రమ్ స్టిక్ ఈ మునగ చెట్లు కానివ్వండి, నెక్స్ట్ అట్లాగే సీతాఫలం కానివ్వండి, ఇతర రకాల పండ్లు పూల మొక్కలు ఏవైనా సరే దేశీయ మొక్కలు ఉంటాయి. దేశీయ మొక్కలు పర్టికులర్లీ ఈ దేశీయ మొక్కల ద్వారా మీకు ఆక్సిజన్ అందుతుంది. హైబ్రిడ్ మొక్కలు మన ఇంటిని సంసారాన్ని మొత్తం గుల్ల చేస్తాయి, అంటే నాశనం చేస్తాయి. కానీ దేశీయ మొక్కలు ఏమున్నా కూడా మనము వాటి నుంచి వచ్చే పండ్లు కానీ, ఫలాలు కానీ, మొక్కలు కానీ, పూలు కానీ, వీటి వల్ల అన్నీ కూడా సమృద్ధిగా మన శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతా ఉంటాయి. హైబ్రిడ్ వల్ల శరీరం నష్టం అవ్వడమే కాకుండా అది ఆకర్షణీయంగా ఉండొచ్చు, కానీ శరీరం నష్టపోతుంది దానివల్ల. కాబట్టి మనకి ఏదైతే భౌగోళిక గుర్తింపు తగ్గిందో, దయచేసి మున్సిపాలిటీ చైర్మన్స్ కానీ, ఇంకా మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లు కానీ, స్వచ్ఛ భారత్ టీం కానీ, వీటిపైన దయచేసి మీరు ఎక్కడైతే శుభ్రం చేస్తూ ఉంటారో అక్కడ మీకు సీతాఫలం చెట్టు కనిపించినా, దానిమ్మ చెట్టు కనిపించినా, కానుగ చెట్టు కనిపించినా, వేప చెట్టు కనిపించినా దయచేసి వాటిని నిర్మూలన చేయకండి. వీటి వల్ల సమస్త ప్రజానికానికి ఉపయోగం. ఈరోజు మనమే చెట్లు నాటాలి అంటున్నాం, బాగా గుర్తుంచుకో, చెట్లు నాటాలి అంటున్నాం, మళ్ళీ మంచిగున్న చెట్లని మనమే నాశనం చేస్తాం. నాశనం చేసిన చెట్ల ఆ ప్లేస్ భర్తీ చేయడానికి ఏ చెట్టు వస్తుంది? పనికి రాని పచ్చపూల చెట్టు హైబ్రిడ్ వచ్చి అక్కడ చేరుస్తాం, అక్కడ ఉంటుంది. అప్పుడు మీకు దీనివల్ల ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది, దీనివల్ల లాభం ఏం జరగదు. సీతాఫలం చెట్టు ఉంది అనుకోండి, దాని పండ్లు మీరే కదా తినేది, బయట కొనుక్కునే బదులు దానికి వచ్చి పండ్లు మీరే తింటారు. కానుగ మొక్క ఉందనుకోండి, ఒక ఇంటికి సంబంధించిన మంచి చల్లని గాలి ఇస్తుంది ఎండాకాలంలో, మీకే లాభం. వేప చెట్టు ఉంది, దాని నుంచి రకరకాల రోగాలు నయమవుతూ ఉంటాయి, దాని గురించి అద్భుతమైన విషయాలు తెలుసుకుంటే మీ ఇంటికి చాలా మంచిది. అట్లా కాబట్టి దయచేసి ఇట్లాంటి మొక్కలు కాపాడే బాధ్యత తీసుకోండి. అట్లాగే ఈ మున్సిపల్ చైర్మన్స్ దయచేసి స్వచ్ఛ భారత్ టీంకి కూడా చెప్పండి, కాలనీలలో శుభ్రం చేసినప్పుడు ఇలాంటి మొక్కలు ఏమున్నా కూడా నాశనం చేయకుండా దాన్ని కాపాడే